గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఒక సీతక్క, ఒక కొండా సురేఖ ఈనాడు ప్రభుత్వంలో భాగస్వాములై ఒక విద్యార్థి నాయకుడిగా రాణించిన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో కొట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. అందుకే ఆనాడు పార్లమెంట్లో ఓడిపోయిన, కరీంనగర్ పార్లమెంట్లో ఓడిపోయిన ఒక పెద్ద ఆయనకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 100 రోజులు తిరక్కముందే ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. నిజామాబాద్ పార్లమెంట్లో ఓడిపోయిన కుటుంబ సభ్యులకు తక్షణమే ఎమ్మెల్సీ పదవిచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసుకున్నారు. వయసున్న వాళ్లకు, అనుభవం ఉన్న వాళ్ళకు, అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కుటుంబంలో ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వంలో ఉన్న అన్ని హోదాలలో వాళ్ళనే భర్తీ చేసుకున్నారు తప్ప 2015లో నోటిఫికేషన్ తర్వాత 2025 వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ల యొక్క భర్తీ జరగలేదు అని అంటే ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది, ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది, చదువుకున్న యువకులుగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీకు సూచన చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ 2025 20 రోజుల క్రితం 562 మంది గ్రూప్ 1 అధికారులను నేను, మా మిత్రులు బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇచ్చే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు జరగలేదు అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 22-23 సంవత్సరాల వయసులో తండాల నుంచి, గూడాల నుంచి, మారుమూల పల్లెల్లో నుంచి ఒక బలమైన ఆకాంక్షను తీసుకొని మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి కూడబెట్టి హైదరాబాద్కు పంపించి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చేర్పించి గ్రూప్ 1 అధికారులుగా, గ్రూప్ 2 అధికారులుగా మీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని పంపిస్తే 10-15 సంవత్సరాలు పరీక్షలు నిర్వహించకపోను, నిర్వహించిన పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే గుండె పగిలి రోధించిన విద్యార్థుల గురించి ఎప్పుడైనా ఆనాటి పాలకులు ఆలోచన చేసిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 15 సంవత్సరాల సుదీర్ఘమైన గ్రూప్ 1 అధికారుల నియామకాలను ఈ ప్రభుత్వం 20 రోజుల క్రితం దసరా కంటే ముందు నియామక పత్రాలు ఇచ్చింది. వాళ్ళ కుటుంబాలలో దసరా పండుగను ముందుగానే తెచ్చిపెట్టింది. ఈనాడు 5 లక్షలకు పైగా గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే 2 లక్షల పైబడి పోటీ పరీక్షలు రాస్తే అందులోకెళ్ళి 783 మంది ఈనాడు మీరు ఎంపిక అయినరంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్ళు నియమించిన సభ్యులెవరు? ఈనాడు మేము నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ భవిష్యత్తును నిర్ణయించే సభ్యులకి ఎలాంటి క్వాలిఫికేషన్లు ఒక్కసారి పోల్చి చూడండి. నిర్వహించిన పరీక్షలను చూడండి, వెల్లడించిన ఫలితాలను చూడండి.